ప్రభు చెప్తుంది ఏంటంటే, అన్ని భయాల్లోకి పెద్ద భయం ప్రాణ భయం అయితే, మరణ భయం అయితే, దాని విషయంలో కూడా నువ్వు లెక్క చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను ఒకవేళ మనుషుల్లో ఎవడైనా నీ ప్రాణం తీస్తే, లేదా సాతాను మనుషుల్ని ప్రేరేపించి నీ ప్రాణం తీస్తే, కేవలం ప్రాణం మాత్రమే తీస్తారు, నీ దేహమునే చంపుతారు, కానీ నీ ఆత్మను వాడు ఏమీ చేయలేడు. అంటే నువ్వు నివసించే ఇల్లు కూలుస్తాడు. వాడు ఇల్లు కూల్చేస్తే అంతకంటే బెటర్ హౌస్ దేవుడు నీకు నిర్మించిస్తాడు. ఎందుకంటే కట్టిన ఇల్లు కూడా ఆయన కట్టిందే. ఒకవేళ ఈ ఇంటిని సైతాను కూలిస్తే, అంటే ఈ దేహాన్ని చంపితే, ఇంతకంటే శ్రేష్టమైన మహిమ దేహాన్ని మరలా దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు అని మరణ భయాన్ని కూడా తేలిక చేశాడు యేసయ్య. అన్ని భయాల్లోకి పెద్ద భయం మరణ భయం అయితే, ప్రాణ భయం అయితే, దాన్ని కూడా తేలిక చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే, క్రైస్తవేతరులకు చావంటే సమస్య కానీ క్రైస్తవులకి చావు లాభం అన్నాడు పౌలు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుడు అన్నాడు, నీ దేహం అనే ఇంటిని ఒకవేళ శత్రువు కూలిస్తే తిరిగి దేవుడు నీకు మళ్ళా మహిమ శరీరాన్ని ఇస్తాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదని. పౌలేమో బ్రతుకుట క్రీస్తే, చావైతే మనకు లాభమని. అలాగే మరొక చోట మరణము కాదు, ఒక నిద్ర అని, నిద్రించుచున్నారు వాళ్ళు తిరిగి మేల్కుంటారు అని చాలా తేలిక చేసేసింది. మృతులు అక్షయులుగా లేపబడతారు కనుక ఇంక మరణం ఎట్లా అవుతుంది? నిద్రే అవుతుంది. మేల్కొనడం అనేది లేకపోతే అది మరణం అవుతుంది, కానీ చనిపోయినోడు తిరిగి మేల్కొనే అనుభవం ఉంది అన్నప్పుడు అది నిద్ర అవుతుంది, కానీ మరణం కాదు. ఓకే, ఈ విధంగా బైబిల్ అనేక వచనాల్లో మనిషి అన్నిటికంటే ఎక్కువగా భయపడే ఆ మరణాన్ని కూడా తెలియజేశాడు, పెట్టేశాడు. ఓకేనా? అన్ని భయాల కంటే పెద్ద భయం చావు భయం అయితే, దాని గురించి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దానిలో కూడా నేను నీకు తోడై ఉన్నాను. అవసరమైతే దాని నుంచి కూడా నీకు జయాన్నిచ్చి, నువ్వు కోల్పోయిన ఇంటిని ఇంకా బెటర్గా నేను రెడీ చేసి నీకు. ఇప్పుడు ఈ లోకంలో మనుషులు కానీ, ఈ మనుషుల్ని ప్రేరేపించే శత్రువైన సైతాను కానీ, వాడి గుంపు దురాత్మలు కానీ, దయ్యాలు కానీ మనుషుల్ని ప్రేరేపించి మనల్ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రాణం తీయటానికి, పరువు తీయటానికి, సమస్యల్లో నెట్టడానికి, ఇబ్బందులు కల్పించడానికి, ఏదో ఒక విధంగా మనల్ని సఫర్ చేయడానికి ముక్కుమ్మడి దాడి జరుగుతుంటుంది దురాత్మల నుంచి. దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అది ఏ రూపేణా ఉన్నా సరే, అవన్నీ దేవుని పరిధిలోనే ఉన్నాయి, కానీ దేవుని పరిధి దాటిపోవు. కాబట్టి నువ్వు వాటిని గురించి అసలు చింతపడాల్సిన అవసరం లేదు.